దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడో తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడు మనల నుంచి ఏం కోరుతున్నాడు, వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. ఏం కోరుతున్నాడు? ఆయన మాటలు వినాలి. లాస్ట్ సండే కూడా దేవుడు ఇదే చెప్పాడు, మనకు ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు. మనం ఆయన మాట వినాలి. బైబిల్ అంతా కూడా చెప్పేది ఏంటంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఏమవుతుంది? బ్రతుకుతాం. లేకపోతే రివర్స్లో చెప్పాలి, లేకపోతే చస్తాం. యు విల్ డై, షూర్లీ యు డై. బ్రతకాలని ఆశ ఉంటే దేవుని మాట వినాలి. దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ మనకి క్షేమం కొరకే కానీ మనల్ని శిక్షించడం కొరకు కాదు. ఈజ్ ఆల్ గుడ్ ఫర్ us, గుడ్ ఫర్ అవర్ హెల్త్, గుడ్ ఫర్ వెల్త్, గుడ్ ఫర్ యువర్ సైకలాజికల్గా, ఫిజికల్గా, ఎటు చూసినా కానీ మనకి ఆశీర్వాదం వేరే. ఈ దేవుని మాట వినటంలో మనం పెడచేరు పెట్టడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి యాడవుతూ ఉంటాయి మన హృదయంలో. ఏంటి? మనకి దేవుడిచ్చినటువంటి ఆ సంతోషాన్ని తొలగించేటువంటి, సమాధానాన్ని అపహరించేటువంటి మన హృదయంలో చేరుతూ ఉంటాయి. అందుకనే మానవ హృదయము అని ఒక బొమ్మ ఉంది, మీరు చూసారా? చాలా ఫేమస్ అయింది. ఆఫ్రికాలో ఒక కొంతమంది దేవుని బిడ్డలు ప్రార్థన చేయడం దేవుని ఇచ్చిన తలంపు హార్ట్. దాంట్లో ఒక హృదయంలో ఎన్ని రకాలైనటువంటి అసహ్యమైనటువంటి వాడి హృదయంలో ఉంటాయో చూస్తే మనకి ఆశ్చర్యం. ఒక మనిషి హృదయంలో అసహ్యమైనవి మనిషి హృదయంలో నుంచి బయలుదేరు. అందుకు ప్రభు అంటాడు, నోట లోపలికి వెళ్ళేది కాదు, లోపల నుండి వచ్చే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఇప్పుడు కరోనా వచ్చి నాకు ఏది అపవిత్రపరుస్తుంది అంటున్నారు? బయట నుంచి వచ్చే లోపల పోతే అపవిత్రపరుస్తాయి. అసలు విషయం అది కాదు. లోపల నుండి బయటకు వచ్చే మనిషిని అపవిత్రపరుస్తాయి. అది ఎట్లాగంటే లోపల నుండి మనిషి హృదయం నుంచి ఏమొస్తాయంటాడు? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం, Gospel according to Mark chapter 7 verse 11 చూడండి. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి రావాలని నీకు ప్రయోజనం మగునది ఏదో 21 చదువుతాను. మనిషి 20:21 మనిషిని లోపల నుండి బయలువెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇది పరిస్థితి. తర్వాత ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచుదని ప్రభు చెప్తున్న మాట. నేను కాదు, మనిషిని అపవిత్రపరిచేటి లోపల నుండి బయటకు వచ్చి. ఇప్పుడు చూడండి, ఒక మనిషి కృతజ్ఞత వచ్చినప్పుడు చెప్తున్నాడు మాటలు, ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమంటారు? చాలా మంచివాడు, చాలా మంచి బ్రదర్, ఎప్పుడు కోప్పడడు కదా. అదే కదిలితే కోప్పడేవాడు ఏమంటారు? అయ్యో ఆయన. సో టోటల్గా నీ బ్యాడ్ నేమ్ కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది? నీ హృదయంలో చూచేటువంటిది. నీ హృదయంలో ఏం నిండుతుందో అదే బయటకు వచ్చింది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడగలడు ప్రభు. కాబట్టి కొంతమంది అని నేను ఆ సమయంలో ఏదో కోపాన్ని కట్టాలే, ఏదో కోపాన్ని కట్టంటే అవి కూడా పట్టించుకుంటారా? అంటే నీ హృదయంలో లేకపోతే అవి రావు. నీ హృదయంలో లేకపోతే ఆ మాటలు రావు. ఏదో కోపాలు అంటాం కాదు, అది మళ్ళీ కోపాలను అడ్డం పెట్టుకోవడం కాదు. అసలు విషయం అది కాదు. నీకు అదంతా నిండిపోయి కక్కాలా, ఎప్పుడు కక్కాలా అని ఎదురు చూస్తుంటావు. ఆ టైంలో కక్కేస్తాం, అంతేకేం లేదు.
తర్వాత మళ్ళీ దానికి ఏం చెప్తారంటే, మీరు దేవుని పిల్లలు ఇదేనా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంతేనా, ఏదో మాట ఏదో అట్టంటే ఏదో ఆవేశాలు ఉన్నాయి అని పట్టుకుంటా సరే, కానీ అన్నిటి భరించడానికే మనం ఉంది. సరే సరే, నో ప్రాబ్లం, ఆల్ రైట్. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనుషుల హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి అంటాడు, ప్రొసీడ్ ఈవిల్ థాట్స్ అని ఉంది బైబిల్లో. ఇంగ్లీష్లో 21వ వచనం ప్రారంభంలో చూస్తే చెడ్డ ఆలోచనలు వస్తున్నాయంటండి మనుషుల హృదయం నుంచి. తర్వాత ఏమొస్తున్నాయి, అడల్టరీస్, వ్యభిచారాలు వస్తాయి హృదయంలో నుంచి. తర్వాత చూడండి, ఫార్నికేషన్ అనేది స్పెషల్గా మెన్షన్ చేశాడు వాడు. ఈ రెండు కూడా ఇంచుమించు సేమ్ యాక్ట్స్, బట్ దెర్ ఈజ్ ఎ స్లైట్ డిఫరెన్స్. అయినా ఈ రెండు ఒక రకంగా చెప్పాలంటే ఇల్లీగల్ రిలేషన్స్, ఒక వాటిలో చెప్పాలంటే ఇల్లీగల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు, ఇవి హృదయంలో నుంచి మొదలవుతాయి. తర్వాత మనిషిని ఏం చేస్తాయి, అపవిత్రం చేస్తాయి, పాడు చేస్తాయి. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఒలే చేస్తుంది. నీకున్నది ఒక్క రిలేషన్ అయినా, ఒక్కసారైనా, ఏదైనా కానీ యువర్ బాడీ విల్ బి డిఫైడ్, యూ విల్ బి డిఫైడ్. నువ్వు అపవిత్రురాలు అయిపోతావు. బి కేర్ఫుల్. అందుకే దేవుడు ప్రతిదానికి ఒక పద్ధతి పెట్టాడు, ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది. కనుక దేవుని మాట వింటే, దేవుడు చెప్పినట్లు చేస్తే అది నీకు క్షేమం. అంటే అర్థం ఏంటి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. భక్సింగ్ గారికి మరి మొన్న ఎవరో కానీ భక్సింగ్ గారు మరి పెళ్లి చేసుకుని ఒక్కడే ఉన్నాడు కదా, సేవ చేశాడుగా అంటూ వచ్చాడు. భక్సింగ్ గారితో పోల్చుకుంటే ఎట్లా? నెక్స్ట్ మా ఏరియాలో ఏసన్న ఒక ఏసన్న హోసన్న మినిస్ట్రీస్, ఆయన పెళ్లి చేసుకోలేదు. చేసుకోకపోతే ఏంటి, ఏం చేయమంటావు? ఈ ప్రశ్న అడిగితే సమాధానం వాడు చేసుకుంటే ఏంటి, దేవుడి మాట ఏం చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నప్పుడు యూ హ్యావ్ టు సే ఎస్ లార్డ్, ఆమేన్. నీ జాతి కాకపోతే వదిలేసేయి, నీ వల్ల కాకపోతే వదిలేసేయి. అదే కదా పౌలు చెప్తుంది. వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోకుండా దీన్ని తీసుకొచ్చి దానికి కట్టి, దాన్ని తీసుకొచ్చి దీన్ని కట్టి ఫీజులు పెట్టేది చేస్తారు కొంతమంది. కరెంటు, ఈ కరెంటు గురించి కరెక్ట్గా తెలుసుకొని ఏ వైర్ ఎక్కడ కలిపితే ఎట్లా కలపాలి అట్లా కలిపితే కరెక్ట్గా సెట్ అవుతుంది, పని అవుతుంది. కొంతమందికి అవి తెలియవు, ఎవరో ఏదో చేశారని చెప్పి దీన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టి మొత్తం స్మాష్, ఇంట్లో ఉన్నాయి మొత్తం బ్లాస్ట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్. ఇట్లా చేయొద్దు. దేర్ ఇస్ ఎ సిస్టమ్, దేర్ ఇస్ ఎ డివైన్ డిసిప్లైన్, దేర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ వే. స్పష్టమైనటువంటి మార్గము దేవుని వాక్యంలో ఉంది. అందుకే ప్రభు అంటాడు, నా మాట వింటం కంటే నేను ఏమడుగుతున్నాను మీ దగ్గర, నేనేం అడగటల్లా మిమ్మల్ని. మీరేదో తీసుకురండి నాకు ఇవ్వండి, గొర్రెలు తీసుకురండి నాకు ఇవ్వండి, మేకలు తీసుకురండి నాకు ఇవ్వండి అని నేను మిమ్మల్ని అడగటలేదు. ఆయన ఏం చేసినాడు, సౌలు పువ్వుని మేకలన్నిటి గొర్రెలన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. దేవుడికి బలి ఇయ్యాలి. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకి దేవుడు అడిగాడు. చూడండి, దేవుడు ఏదైతే వద్దంటాడో అది చేస్తూ ఉంటాం. ఈరోజు మనకున్నటువంటి సమస్య, మనకున్న ఫాల్ట్ మరి ఎక్కడ ఎందుకు వస్తుందో అర్థం కాదు. మీకేమైనా అర్థమైందా? ఎందుకు వస్తుంది ఇలాగా? ఎందుకు వస్తుందంటే కనబరుచుకునే స్వభావం, షోయింగ్, నన్ను నేను కనపరుచుకోవటం. నేను ఇంత చేశాను, నేను అంత చేశాను. ఎంత చేసావో, ఏం చేసావో ప్రభు దగ్గర లిస్టు బులెటిన్ ఉంటుంది. అక్కడ ఈ క్రికెట్ ఆడుతుంటే స్టేడియంలో ఎన్ని రన్నులు తీశాడు, ఎన్ని వికెట్లు పోయినాయి, ఏ టు జెడ్ స్పాట్ డిస్ప్లే అవుతుంటాయి. అక్కడ మానవుడు తయారు చేసిన ఈ డిజిటల్ టెక్నాలజీకి ఎంత ఇది ఉంటే, మానవుడినే సృష్టించిన దేవుడి దగ్గర ఇంకెంత అప్డేషన్ ఉంటుందో ఆలోచించుకోండి. ప్రతిదీ డిస్ప్లే అవుతుంది, ప్రతిదీ. అయితే ప్రస్తుతానికి అవన్నీ కూడా క్లోజ్డ్. దీన్ని ఏమంటారంటే ప్రైవసీ. దేవుడికి మన మీద ఎంతో ప్రేమ కాబట్టి మనందరం ప్రైవసీ ఆయన కాపాడుతున్నాడు. నా ప్రైవసీ, నా పర్సనల్ లైఫ్, నా పర్సనల్ ఫైల్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. పర్సనల్ రూమ్లోకి పోతే
ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రూమ్, సీక్రెట్ రూమ్స్, సీక్రెట్ వేస్, సీక్రెట్ థాట్స్. అక్కడంతా చేసి ఏం తెలియనట్టు మళ్ళీ తలపేసుకుని అనకుండా. దిస్ ఆల్ గాడ్ వాచింగ్. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. హృదయంలో నుండి ఏమొస్తాయి ఏమంటే దేవుడు ఆల్రెడీ, అంటే పర్టికులర్గా పలానోడని చెప్పలేదు, కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? మనుష్య హృదయములో నుండి, మనిషి పుట్టిన ప్రతి ఒక్కడుల నుండి అని అర్థం. లేదు బ్రదర్, నేను అవన్నీ అంటే యు ఆర్ ఏ లయర్ ఇఫ్ యు సే లైక్ దట్. ఏంటి ఇక్కడ రాశాడు కదా ప్రభు 7వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెబుతాడు? 22వ వచనంలో మొదటి భాగంలో, ఫ్రమ్ వితిన్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ proceed evil thoughts, adulteries, fornication, murders. ఒకను చంపాలనే తలంపు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుండే. అందుకనే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఎక్కడున్నది? ఎక్కడుంది హృదయం? ఎక్కడుంది? లోపలే, ఇన్సైడ్. ఇట్స్ నాట్ అవుట్ సైడ్. బయట ఉంటే అది బతుకులు చచ్చిపోద్ది, ఇట్ విల్ డై. అందుకే దాన్ని సెక్యూర్డ్ ప్లేస్లో దేవుడు పెడితే, ఈ హృదయం, దేవుడు ఏమంటాడు? కుమారుడా నీ హృదయము నాకు. దేవుడు ఏమంటే ఈడు ఎందుకు ఈడు? వాడికి అయ్యే ఇష్టం. ఏంటివి? ఈ వ్యర్థమని వస్తూ ఉంటే ఈ శరీరం దానికి సపోర్ట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ ఎంజాయ్ ఎన్ని రోజుల్లో ఉండదు. ఒక్కరోజు దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. ఫుల్ స్టాప్ అంటే ఏంటో తెలుసా? గ్రేవ్ యార్డ్, సమాధుల తోట. ఫుల్ స్టాప్. నేను ఎప్పుడు సమాధుల తోట పోయిన దేవుడు నాకు చెప్పేది, దిస్ ఇస్ వాట్ ఫుల్ స్టాప్ అంటే. పరిగెత్తి ఊరంతా తిరిగి వచ్చి ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతారంటే గ్రేవ్ యార్డ్. ఈ కొద్ది రోజులు దీనికోసము వ్యర్థమైనది చేసుకుంటూ మనుషులు దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యతలను, ఆశీర్వాదాలను, నెమ్మదిని, సంతోషాన్ని కోల్పోయి విఫలయత్నాలు చేసి విసిగిపోయి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది ఎవరేం చేస్తే చేసుకుని పోతుంటారు. ఫైనల్ మళ్ళీ మళ్ళీ కంక్లూజన్కి వచ్చిన తర్వాత, అంతా పోయిన తర్వాత మళ్ళీ ఏం చెబుతారంటే ఆయన మాట నిట్టయ్యారు, ఈయన మాట నిట్టారు. ఎవడైనా మాట ఆయన మాట దేవుని మాట విను అని దేవుడు చెబుతున్నాడు. నువ్వెవరి మాట వింటున్నావు? ఆలోచించుకోవాలి. దేవుని మాట వింటున్నావా? దెయ్యాల మాట వింటున్నావా? దేవునికి భయపడి దేవుని మాటలు, దేవునికి భయపడి, దేవుని ప్రేమించి, దేవుని వాక్యాన్ని గైకొన్న వారు బలవంతులుగా దేవుడు చేస్తున్నాడు, ధైర్యశాలుగా దేవుడు చేస్తున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తున్నాడు. జ్ఞానంతో దేవుడు వారిని నింపుతున్నాడు. ఇట్టి జ్ఞానము, ఇట్టి ఆశీర్వాదాలు, ఇట్టి క్షేమము నీకు కావాలి, నాకు కావాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినాలి, విని దాని ప్రకారం చేయాలి. అదే కదా మనం చదువుకున్న లేఖన భాగము, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి మళ్ళీ ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు? నీకు మేలు కొరకు. అయ్యో మాకు అతి మేలు కలగాలని ప్రార్థన చేయి అనగా నేను ప్రార్థన చేయి నీకు మేలు కలుగుతుంది అనుకుంటున్నావా? నువ్వు మారవా? నీ బుద్ధి మారదా? కొంతమంది మోసం చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళ ఏమంటారంటే వీళ్ళ చేతగనితనాన్ని, వీళ్ళ అజ్ఞానాన్ని, వీళ్ళ మైనస్ పాయింట్ని కొంతమంది ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఏం చేస్తారు? ఎట్లాగే టీవీలో డిస్ప్లే అవుతుంది కింద, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం సేవ కొరకై, మీరు కూడా మా ఇదిగో ఐఎఫ్సి నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ యూ కెన్ సెండ్ యువర్
పైసలో, డబ్బులో దీనికి పంపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎండంగులకు ఒక అమ్మాయి తీసుకొచ్చింది. నేను కూడా అండి చూస్తా ఇంత పంపించానండి. వెంటనే అండి మాకు కారు వచ్చేసిందండి. ప్రైజ్ లార్డ్. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇదిగో అకౌంట్ నెంబర్ ఎంతమంది ఆన్లైన్లో డిజిటల్ ఫ్లో జూమ్. దేవుడు ఏం చెప్పాడు అది చేయటానికి ఇష్టం ఉండదు, కానీ డబ్బుతో కొనాలని చూస్తున్నాడు ఈరోజు మనుషుడు. మనకి 8వ అధ్యాయంలో అనుకుంటా ఒక మనిషి కనపడతాడు. అపోస్తుల కార్యంలో చూద్దారండి. అపోస్తుల కార్యంలో ఒక మనిషి కనపడతాడు. ఆయనకున్న ఆసక్తి ఏంటంటే, దేవుడు శక్తిని నేను పొందుకోవాలా, నేను కూడా మరి అపోస్తులు ఎట్లా చేశారో అలాగే నేను కూడా చేయాలా, పరిశుద్ధాత్మ నేను ఎవడి మీద చేపెడతానో వాడి మీద నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తి రావాలా. కాబట్టి అపోస్తుల దగ్గరికి పోయి ఏదైనా కానీ లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి నేను ఇది కొనుక్కోవాలని ట్రై చేశాడు. చూడండి 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 18-19 వచ్చిన. చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంటున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకీయుడని. అప్పుడు ఏం చేయాల్సి వాళ్ళు ఓకే అని ఇచ్చి, ప్రభు ఆయన కూడా పరిశుద్ధాత్మ ఎవరి మీద చేయబెడితే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చును గాక, ఓకే వెళ్ళిపో అని. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ డిజిటల్ ట్రెండ్. కానీ దేవుని దాసులు అనలేదు. చదువుతాడు. అందుకు పేతురు ఏమన్నాడు? నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. దేవుని మాటలు నీ డబ్బు ఇచ్చి కొన్నావు అనుకున్నావా? ఎవరికి కావాలి నీ డబ్బు అన్నారు ఆనాడు దైవజనులు, అపోస్తులు, పరిశుద్ధులు. కానీ ఈనాడు అబద్ధ బోధకులు ఏం చేస్తారో తెలుసా? పంపండి ఎప్పుడు డిస్ప్లే అవుతానే ఉంటుంది. డిస్ప్లే 20 వాళ్ళ ప్రోగ్రామ్ ఉన్నంతసేపు డిస్ప్లే అవుతాయి. ఈ మధ్య కాలంలో నేను గుంటూరు వెళ్ళినప్పుడు మా అత్తగారి ఇంట్లో టీవీ పెట్టి ఆన్ చేసి ఉంది. నేను అనుకున్నాను చూస్తా ఉన్నాను. నేను వచ్చాను కాబట్టి దేవుని వాక్యం పెడతాను. అయ్యగారు మాట్లాడుతున్నాడు. కింద డిస్ప్లే కంటిన్యూ స్క్రోల్ అవుతూ ఉండదు. కంటిన్యూ స్క్రోల్. సేవలో మీరు కూడా సహకరించండి. కొంతమంది కోట్ల కొలది పరిచర్యలో కోట్ల కొలది ప్రజలకి సువార్త పరిచర్యను అందించారు పరోక్షంగా. అందరికీ వందనాలు డబ్బులు ఇచ్చినందుకు. మీరు కూడా భాగస్వాములు కాండి. దేవుని రాజ్య సువార్త కోట్ల మందికి జరుగుతుంది. అమ్మో కోట్లకా? ఆయన కోట్లు పెరుగుతాయి. ఆయన కోట్ల కొలది. సాధారణ సేవకులు, నిజమైన దేవుని సేవకులు ఎట్లాంటి వాటిని ఆశించారు, ఎట్లాంటి మాట్లాడరు. దే నెవర్ స్పీక్ అబౌట్ దీస్ పరిషింగ్ కరప్టబుల్ థింగ్స్. దేవుని దాసులు ఏమంటున్నారు? నీ వెండి నీతో కూడా నశించును గాక. 21 చూడండి. 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 21 వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఇది చెప్పాలా? ఏం చెప్పాలా? మారు మనసు పొందండి అని చెప్పాలా? అది చెప్పరు. ఈ నెంబర్ కనపడుతుంది, దీనికి పంపించండి, మీకేమున్నా కానీ మేము ఆన్లైన్లోనే ప్రార్థన చేస్తాము, అన్నీ సెటిల్ అయిపోతాయి. దట్స్ ఇట్. అనగల్ని పాపం జనాలకి తెలియక అమ్మాయికి గొర్రెలు మొబైల్. అవునా? సైన్ అవుట్ 1000 రూపాయలు చూద్దాం. సాతానుడు కూడా చాలా తెలియకలవాడు. వాడు ఏం చేస్తాడో తెలిసి ఎవరైతే 1000 రూపాయలు వాళ్ళకి పంపించారో వాళ్ళకి ఏదో ఒక టక్కమని
ఒకటి వండర్, ఒక వండర్ వెంబటే జరిగింది. అమ్మ 1000 రూపాయలు పంపిస్తేనే ఇంత వండర్ జరిగింది, 10,000 పంపించాలి ఈసారి 10,000. సాతానుడు తెలియకల్లోడు ఏం చేస్తాడు తెలుసా, మళ్ళీ ఇంకొకటి టక్కుమని ఇంట్లో వెలిగిస్తాడు. అమ్మ 10,000 పంపిస్తే వచ్చేసింది, కానీ రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, ఎత్తినారు కానీ పొందడు. గుర్తుపెట్టుకోండి, రక్షణ ఉండదు, మారు మనసు లేకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే నిత్యరాజ్యం లేదు. నువ్వు ఈ లోకంలో ఏమి సంపాదించుకొని ప్రయోజనం ఏంటి? సాతానుడు ఏమన్నాడు ప్రభుత్వం, నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఈ లోక వైభవం అంతా నేను నీకు ఇచ్చేస్తాను. ప్రభు సంపాదించుకోలేక ఏమండి, ప్రభు సంపాదించుకునేది నాకు మనం చదివాం కదా, ఆకాశం నాది, మహాకాశం నాది, భూమి నాది. అసలు మనం బేస్ మర్చిపోతాం చాలాసార్లు. నువ్వు ఎవరిని నమ్మేవో మర్చిపోతావు, నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో మర్చిపోతావు, నీ దేవుడు ఎవరో కూడా మర్చిపోతావు. వ్యర్థమైనటువంటి ప్రసంగాలు, బోధనలు ఆకర్షించబడి నష్టపోతుంది. దయచేసి దేవుని బిడ్డలు అట్లాంటి వాటిని చూడదు. నీ అక్కరుందా ప్రార్థన చేయి, నీ కొరతుందా ప్రార్థన చేయి, నువ్వు నీ ఇంట్లో ప్రార్థన చేయి. దేవుడు మనకే ఇచ్చారు ఆ ఛాయిస్. ఎక్కడికో ఎత్తుకుండా పోయి, ఏడకో ఎత్తుకుండా పోయి, పరిగెత్తుకుంటా పోయి ఏమిటో చూసి అక్కడ డిజిటల్ లైటింగ్స్ జుమ్ జుమ్ అని పడతా ఉంటే వెనక నుంచి ఈయన పెయింట్ వేసుకొని పూర్తిగా సినిమా యాక్టర్లా ఇలా ఉంటే ఆయనకి మోసపోతున్నావు. ఈజ్ మేకింగ్ యూ యాజ్ అ ఫూల్. ఆయన నిన్ను ఫూల్ చేస్తున్నాడు. ప్రభువైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, ప్రభు ఏం చెప్పాడు ఒకసారి వినండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును అని నీతో చెప్తున్నా. తర్వాత ఏం చెప్తాడు, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ ఉంటానని చెప్పాడు? ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో జెన్యూన్ బిలీవర్స్, ఒరిజినల్ బిలీవర్స్, మారు మనసు పొందిన వాళ్ళు, ప్రభు వాక్యానికి లోబడేవాళ్ళు ఇద్దరు ముగ్గురుంటే చాలు. వణికిస్తారు భూమిని, ప్రపంచాన్ని షేక్ చేయగలం, దేశాలను తల్లకిందులు చేశారు. ఒక్కసారి ప్రపంచం ఆ చరిత్రలో తొంగి చూసినట్లయితే బాబిలోని హిస్టరీలో యమాహేమీలు ఉన్నారు అక్కడ బిలీవర్స్ కదా. అగ్ని గుండంలోకి పడవేస్తా ఉన్నా కానీ భయపడలేదు, దేవుని మాట విన్నారు. దేవుని మాట ఏంటది? నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం ముందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, భూమి కింద ఉన్న జన్మల్లో ఏ రూపాన్ని నువ్వు చేసుకొనవద్దు, వాటికి సాగిలో పడవద్దు. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే మాట వాళ్ళు విన్నా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి, బంగారు విగ్రహాన్ని దేశంలో ఉన్న ప్రపంచంలో ఆ దేశంలో ఆయన సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశాడు సార్ నెబుకద్నెజర్. ఏం జరిగింది? దానికి ఒక సింబల్, ఒక బోర్ ఒకటి మోగుద్ది, తర్వాత కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మోగిన వెంటనే జనాలు ఏం చేయాలంట? నమస్కారం చేయాలి ఆ బొమ్మకి. ఆ బొమ్మకి నమస్కారం చేసినప్పుడు రాజు సంతోషిస్తూ ఉండేవాడు. చూడండి సాతానుడు ఎంత టాక్టిక్ వాడాడు. రాజుకు సంతోషం ఏంటంటే వాళ్ళందరూ ఆయన చేసిన బొమ్మకి మొక్కాలి. అయితే ఈ ముగ్గురు మొక్కలే, తల వంచలేదు వాళ్ళు. ఈ జనాలు ఇది చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ క్రైస్తవులు ఏం చేస్తారో చూడాలి. క్రైస్తవులు తీసుకుంటారో లేదో, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి ఒక్కొక్కసారి మనకి కొన్ని బంపర్ ఆఫర్ వస్తుంటాయి. ఓట్లకు నోటు
ఖచ్చితంగా పొలిటీషియన్స్ క్రైస్తవుల ఏరియాలో అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళు డబ్బులు తీసుకుంటారా లేదు చూస్తూనే ఉంటారు. పైకైతే పెదలదైతే తీసుకొని మా కోటేంటి అంటారు, కానీ హృదయం ఏమనుకుంటాడో తెలుసు, క్రైస్తవుడు అంటారు తీసుకుంటాడో లేదు చూడాలి అనుకుంటాడు. తీసుకున్న వెంటనే ఓహ్ ఈడు కూడా నరకానికి వచ్చాడు నాతో కూడా, నేను ఈడొకటే, మా సంఖ్య చాలా ఉంది, నేను గెలుస్తా ఖచ్చితంగా అనుకుంటాను. నా గెలుపు ఖాయం అనుకుంటాడు. ఎందుకని తీసుకుందాం కదా. ఎప్పుడైతే లేదు సార్ మాకు అవసరం లేదు, మేము ఓటు ఎవరికి వేయాలని ప్రార్థన చేసుకుని వేస్తాం సార్, మా దేవుడు ఎవరికి చెప్తే వాళ్ళకి వేస్తాం వెళ్ళండి సార్. ఇలా చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఏ రోజైతే నీకు వస్తుందో అప్పుడు దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడు. మనకి ఈ దమ్ము ఈ ధైర్యం మనకి లేకపోతే పిరిగితనం కలిగిన ఆత్మ కలిగి ఉన్నామని అర్థం. దేవుడు మనకి పిరిగితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదని బైబిల్ కంఠోపాఠంగా చెప్తుంది. చెప్పలేదా? ఎక్కడుందో చెప్పండి, రిఫరెన్స్ చూడకుండా తక్కువ చెప్పాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎన్నోసార్లు చెప్తాను, నాకు అనిపించింది మళ్ళీ చెబుతున్నాను, మనోళ్ళు బోర్గా ఫీల్ అవుతారేమో అనుకుంటున్నాను. అసలు మీకు గుర్తే అవ్వట్లేదు కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్పచ్చు. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. దానియేలు గ్రంథానికి ఒక్కసారి మనం తిరిగి చూద్దాం, 3వ అధ్యాయం, ఎందుకంటే ఇది కూడా మర్చిపోతున్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. అనేక సార్లు ఈ వాక్యం నేను చదివి వినిపించడానికి ఇష్టపడతాను, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చూడండి ఏమంటున్నారు, ఒక శాసనం వచ్చింది. ఈ మాట అనేక సార్లు నేను పంచుకున్నాను చాలా మందితో, మళ్ళీ ఈ సమయంలో జ్ఞాపకం. చూడండి 3వ అధ్యాయం 16వ వచనం. ఓకే ఓకే సమర్థుడు. ఒకవేళ రక్షించును. ఓకే రాజా నీ దేవతలను మేము పూజింపము. తర్వాత నీవు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపము అని నువ్వు తెలుసుకో. ముందు ఏమనుకుంటున్నాను, నువ్వు డబ్బా కొట్టంగా పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేస్తావు అనుకుంటున్నావేడా? రాజా జాగ్రత్త, నువ్వు తెలుసుకో, మా దేవుడు సమర్థుడు, తప్పించడానికి మా దేవుడు సమర్థుడు, పోషించడానికి మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని బాగు చేయడానికి మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు, మరణం తప్పించడానికి మా దేవుడు సమర్థుడు, మరణించినా తిరిగి లేపడానికి నా దేవుడు సమర్థుడని నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుడు పిరిగితనం కలిగిన ఆత్మ లేవలేదు. వారు విశ్వసించారు, వారు దేవుని విశ్వసించారు కనుక దేవుడు అద్భుత కార్యం చేశాడు. ముగ్గురిని అగ్నిగుండంలో విసిరివేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వారికి మంటలు ఏమి హాని చేయలేదని రాయడం. రాజుకి ఎంతో టెన్షన్, ఎంతో ఉత్కంఠ. ఏంటంటే వీరిని విసిరివేసిన వాళ్ళు మామూలు కాదు, వీళ్ళు బాడీ బిల్డర్స్, మంచి యోధులు. ఈ యోధులే ముందు తెచ్చారు. విసిరివేయబడిన వాళ్ళు అలాగే లోపల పడతాం చూశారు, షాక్ అయిపోయాడు. ముందు వాళ్ళు మారిపోవాలి, వాళ్ళకి ఇంకా అయినా అసలు ఏం జరుగుతుందో టెన్షన్ ఇంటెన్షన్ అయింది. చూస్తే లోపల ఎవరు కనపడుతున్నారు? వాళ్ళ బంధకాలు తెగిపోయినాయి. ఐ థింక్ వాళ్ళ బంధకాలు బూడిదైపోయాడు కాలి. అప్పటికే బంధకాలు తెగినాయి, కానీ వాళ్ళ బట్టలకి ఏం కాలం మళ్ళీ చూడండి. వాళ్ళ వెంట్రుకలు కూడా వాసన కూడా లేదని ఉందండి. మంట నుప్పు వాసన కూడా, పొగసూరు వాసన కూడా లేదు.
ఫ్రెష్గా లోపల తిరుగుతున్నాడు. వాళ్ళతో పాటు మరొక వ్యక్తి తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన ముఖం? ఆయన రాజు చెప్తున్నాడు చూడండి, 25వ వచనం. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవదూతల రూపమును పోలిన ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. ఎక్కడ 2-3 ఆయన నామమును చేరి వస్తారు, వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కుటుంబాలుగా దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని నామంలో ప్రార్థన చేయటం మానుకోకూడదు. ఆయన నామంలో ఇద్దరున్న కూర్చొని ప్రార్థన చేయాలి. అందుకనే మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఏం చూస్తాం? మీలో ఇద్దరు వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. ఏంటి చెప్పండి, చదవండి చూసి కనీసం. 18వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నావు, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? లేకపోతే నువ్వు నష్టపోతున్నావా? నీ కుటుంబం చాలా ప్రమాద అవస్థలో ఉందని అంటావు. యు ఆర్ ఎట్ డేంజరస్ జోన్. చాలా చాలా ప్రమాదం. నువ్వు కన్ను మూసి కొంతకాలం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏడుస్తావు. నువ్వు మళ్ళీ సమకూర్చుకోలేవు. నీ వల్లగా ప్రార్థన లేని కుటుంబ, ప్రార్థన లేని ఇల్లు ప్రాకారం లేని ఇంటితో సమానం. ప్రాకారం లేని ఇల్లు ఎలాగైతే ఇప్పుడు మన కాంపౌండ్ వాళ్ళు, ఈ కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి, ఊహించుకోండి ఒకసారి ఎట్లా ఉంటుంది. అక్కడేసి చెత్త ఏడేస్తారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ తిరిగే పొందులు ఎక్కడ కూడా వస్తాయి. నెంబర్ 3, అక్కడ ఉన్న ప్రతి గలీజు గాలికి ఇక్కడికే కొట్టుకొని వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు ఉండటం వల్ల ఏమైపోయింది? ఆగిపోయిన అక్కడ రావట్లా లోపల. నీ కుటుంబము, నీ ఇల్లు, నీ బిడ్డలు, మీరు క్షేమంగా ఉండాలంటే, ఈ వ్యర్థత మన కుటుంబాల్లోనికి రాకుండా ఉండాలంటే, ఈ శాపం, ఈ రోగాలు నీ కుటుంబంలోనికి రాకుండా ఉండాలంటే కుటుంబం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇద్దరు కూడా ఏం చేయాలి? ఏకీభవించి ప్రార్థించాలి. నా ప్రార్థన నాదే, నీ ప్రార్థన నీదే అన్నట్టు ఉండకూడదు. మరట్టయితే నీ డేష నీదే, నా డేష నాదే అనుకోండి. ఉంటుందా? ఆహా, ఏం వండంగల మళ్ళీ ఒకటే డేషలో తింటారు కానీ ప్రార్థన చేసేటప్పుడు మటుకు ఇద్దరు కలిసి చేయడానికి కుదరదు. కూర్చొని తింటానికి కుదురుతుంది. మళ్ళీ ఇద్దరు కూర్చొని, ఇంకా స్పెషల్ అయితే ఇంకా స్పెషల్గా కూర్చొని తింటారు. వాట్ అబౌట్ ప్రేయర్ఫుల్ లైఫ్? నీ విశ్వాస ప్రార్థన జీవితం ఎలా ఉందో ఆలోచించు. నా మాట వింటే మీరు బ్రతుకుతారంటున్నాడు. నా మాట వినండి. ఇదే కదా నేను మీ నుంచి కోరుతున్నది, మీ మేలు కోసమే. ప్రభు చెబుతుంది ఏంటంటే అది మీ మేలు కోసమే. దేవుడికి ఏమి వరగదు. దేవుడికి ఏం మళ్ళీ సింహాసనం కొత్తగా ఏం రాదు. ఆయన ఆల్రెడీ సింహాసనాశనుడు. ఆయనకేం నీ వల్ల నా వల్ల ఈ పెద్ద పెద్ద సింహాసనాలు మళ్ళీ 4-5 రావు. దిక్కు లేనిపోయేది మనమే, నష్టపోయేది మనమే, పాడైపోయేది మనమే. దేవుని మాట వినాలి. నా మాట వినండి అని ప్రభు. ఇంకా మనం చూసినట్లయితే ఈ దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో దానియేలుతో అక్కడ ఉన్నటువంటి రాజు ఏమంటాడు చూద్దామండి. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 21-22 వచనం. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనిపించాను కనుక ఆయన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ఏం చేశాడంట? మూయించెను. ఎవరు వచ్చారు ఇక్కడ? దేవుడు వచ్చాడు. ఇందాక మనం ఆరాధన చూసావా? ఇంకా కొంచెం క్లారిటీగా ఉండాలంటే కీర్తన 34:7 చదవండి. కీర్తన 34:7.
చదవండి. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారి విషయంలో దేవుని దూత వాళ్ళ చుట్టూ ఉండి వారిని ఏం చేశాడు? రక్షించాడు. అగ్నిగుండంలో రక్షించాడు. మామూలుగా అగ్ని వంటి భయంకరమైన అగ్నిగుండంలో కూడా దేవుడు వారిని రక్షించాడు. అది చాలా ఈజీ పని దేవుడికి. అగ్నిగుండంలో నుంచి తప్పించడం. వాళ్ళు ఎట్లా లోపల తిరుగుతున్నారట హాయిగా. అగ్నిగుండంలో 7 అంతలు చేసినటువంటి అగ్నిగుండంలో వారిని ఇసిరేసినోడే మాడి చచ్చిపోతే వీళ్ళు లోపల హాయిగా తిరుగుతుంది. నాకు తెలిసి సియోను పాటలు సంతోషంగా పాడుకుంటుంది. సియోను బోధ ఆడే మంటలు చుట్టుపక్కల చూసేవాళ్ళకి ఏడా షేక్ అవుతుంటే వాళ్ళు మటుకు హాయిగా ఆనందంగా యెహోవా కృపలని పాడుకుంటూ పడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటే దేవుని దూత నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడతాడు. ఆయన నామంలో ఇద్దరుగా కనీసం కూర్చొని ప్రార్థించి ఎప్పుడైనా విశ్వాసం కలిసినప్పుడు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటో తెలుసా? కొద్ది సమయం ఉందంటే పెద్దమైన మాటలు మాట్లాడుకోవాలి. బ్రదర్ కమ్ లెట్ us pray అన్నారండి. మనం కూర్చొని ప్రార్థించాలి. అక్కడండి ప్రార్థన ఇలా మనం అభ్యాసం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ 2 ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను వాగ్దానం చేసి. అక్కడ చూసి అగ్నిగుండంలో కూడా దేవుడు ఉన్నాడు. దేవుని కొరకే వాళ్ళు ఏకీభవించారు భూమి మీద. మేము ఈ విగ్రహాన్ని మొక్కం, మా దేవుని తప్ప మేము దేనికి మొక్కం, దేవుని మాటే వింటా ఉన్నారు. వాళ్ళు ఏకీభవించింది దేని విషయం అంటే దేవుని కొరకు ఏకీభవించారు. దేవుని తప్ప దేన్ని మేము పూజించమని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. దేవుని నామంలో వాళ్ళు హృదయాలు ఐక్యపరుచుకొని అగ్నిగుండం వంటి మరణాలైనా సరే ఎదుర్కోవడానికి ముందుకు సాగేరే కానీ కలవరపడలేదు. ఈనాడు దేవుని బిడ్డలారా, మనం ఎట్లున్నాం? మన తీర్మానాలు ఏంటి? మన స్టాండ్ ఏంటి? మనం ఎట్లుంటున్నాం? చిన్న ఇది వస్తేనే షేక్, ఏదన్నా సమస్య వస్తే కలవ వద్దు. ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి, లోపలికి తీసుకోవాలి, ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడ ఫెయిల్ అయిపోయారు? మా కుటుంబంలో ఎక్కడ ఫెయిల్ అయిపోయారు? నా వ్యక్తిగతంగా నేను ఎక్కడ ఫెయిల్ అయిపోయాను? నా తీర్మానం ఏంటి? దేని మీద నేను ఆధారపడుతున్నాను? నా దృష్టి దేని మీద ఉంది? నా విశ్వాసం దేని మీద ఉంది? ఒకసారి పరీక్షించుకుంటే మళ్ళా తిరిగి సమకూర్చుకుంటాం. దేవుడు మళ్ళా నీకు సహాయం చేస్తాడు. రాజు దానియేలు అంటున్నాడు, జీవం గల దేవుని సేవకుడా, సర్వోన్నతమైన దేవుని సేవకుడా, నీ దేవుడు సింహముల నుండి రక్షించగలిగేనా అంటాడు కదా. రెండో మాట 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 వచ్చింది. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉంది. నాట్య వాయిద్యములను జరగలేదు. ఆయనకి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గో దగ్గరికి త్వరపడిపోయి గో దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడు. కేక వేశాడు. బతుకున్నాడో చచ్చిపోయాడో ఏం చేస్తున్నాడో ఏమో. రాజుకుమారుడికి ఒక చిన్న విశ్వాసం ఉంది. ఏంటో తెలుసా? ఈయన సేవించే దేవుడు జీవం గలవాడు. అందుకే అట్లా పిలిచాడు ఆయన, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుతున్నావే, ఆ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని కేక వేస్తే దానియేలు ఉత్తరం ఎంత బాగుంది చూడండి. దానియేలు ఏమంటున్నాడు? అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజా,
నీ దృష్టికి నేను నేరము నేరము చేసిన వాడును కాదు కదా. చూడండి ఎంత స్పష్టంగా ఆన్సర్ చెప్పాడో, ఎంత సున్నితంగా ఆన్సర్ చెప్పాడో చూడండి. ఎంత ప్రేమతో ప్రత్యుత్తరం ఇచ్చాడో చూడండి. నువ్వు సింహాల ఫోన్లు వేస్తే మా దేవుడు ఏమన్నా చేతగనుడు అనుకుంటున్నావు అని డైలాగ్ కొట్ల. మనమైతే అలా అవర్ స్టైల్ ఈజ్ లైక్ దట్. గర్వం, అది ఒక రకమైన గర్వం, నిజము. ఆయన గర్వం లేదు. ఆయన చాలా స్మూత్గా, సెన్సిటివ్గా దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ గ్లోరిఫైడ్ ద గాడ్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన రక్షించినందుకు గాను రాజు ఏం చేశాడండి? రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై ఎంతో సంతోషించాడు, ఆనందించాడు. అసలు ప్రాబ్లం ఏంటంటే రాజుకి ఏమాత్రము ఇష్టం లేదు ఈ దానియేలుని సింహాల భూమిలో వేయటానికి. ఎందుకంటే దానియేలు వంటి జ్ఞానం గల్లవాడు, దానియేలు వంటి మంచి మనిషి, దానియేలు వంటి స్వభావం కలిగిన వాడు, భక్తిపరుడు, పైసా కూడా ఆశించడు. ఈ నెవర్ టచ్ ద మనీ, ఎవ్రీథింగ్ ఈ గివ్ అకౌంట్ టు ద కింగ్. ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఏ హానెస్ట్ సర్వెంట్, ఏ హంబుల్ పర్సన్. అందుకని రాజు చాలా బాధపడ్డాడు. ఈ పనికి మళ్ళీ వాళ్ళ మాట నేను అనవసరంగా నేను శాసనం చేశాను అనుకుని ఉండొచ్చు. వీళ్ళ మాటలు పొరపడిందాను. ఆయనకి నిద్ర పట్టలేదు, అన్నం దిగలే, రాత్రి తినటానికి ఒక్క మెతుకు కూడా గొంతులో దిగట్లా, దుఃఖం పొంగుకొని వస్తూ ఉంది. రాత్రి అంతా నిద్రపోలేదు ఆయన. చూడండి, మ్యూజిక్లన్నీ ఆపించాడు, స్టాప్ ఆల్ మ్యూజిక్. దుఃఖంతో ఎదురు చూశారు. ఎప్పుడు వెళ్ళాలందా, ఎప్పుడు వెళ్ళాలా, ఇప్పుడు దానియేలుని నేను కాపాడుకోవాలి అనే ఆతృత రాజు కలిగింది. దానియేలును సృష్టించిన దేవుడు, దానియేలు సేవిస్తున్న దేవుడు ఏం చేశాడు? కాపాడాడు, సురక్షితంగా ఉంచాడు. ఇది రాజశాసనం. ఆయన ఏం చేశాడైనా నేను ఉల్లంఘించాడు. అర్థమైందా? కొన్నిసార్లు గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ని తీసుకుంటుంటాయి. వీ షుడ్ నాట్ కన్సిడర్ సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. బీ కేర్ఫుల్. ప్రభుత్వానికి లోపడమని ఉంటుంది, కానీ వాటిలో కూడా కొద్దిగా ఆలోచించాలి. ఏది చేయాలా, ఏది చేయకూడదు. దేవునికి ఆ వివేకం ఇచ్చాడు. దేవుని కంటే దేవుని మహిమను, దేవునికి రావాల్సిన మహిమను అపహరించేటువంటి డెసిషన్స్, శాస్త్రాలు ఎవరు చేసినా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేయొద్దు అంటే గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మన గవర్నమెంట్ మనం కూడా ప్రార్థన చేయకుండా మానుకుందాం అనుకో. స్టాప్ టు సే లైక్ దట్. హూ టోల్డ్ యూ లైక్ దట్? దట్ ఫులిష్ ఫెలో టోల్డ్. స్టాండ్ ఫర్ క్రైస్ట్, స్టాండ్ ఫర్ యువర్ గాడ్, ఒబే యువర్ గాడ్. దేవుని మాట విని. దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను సేవించు.